నిశ్శబ్దమైన పట్టణం, శాంతి భద్రతతో నిండిన ఒక చిన్న ఇల్లు. కానీ ఇంటి గోడల వెనుక ఏదో భయంకరమైన రహస్యం దాగుంది. పట్టణంలోని ప్రతి ఇంటికి ఈ గృహిణి తెలుసు, కానీ ఎవ్వరికి తెలియదు ఆమె చీకటి కోణం. పగటి వెలుగులో సాధారణంగా కనిపించే ఆమె రాత్రిపూట ఎవరు ఊహించని విధంగా మారిపోతుంది. ఏం జరిగింది ఆమె మనసులో? ఏం చేసింది ఆ అమాయకత్వపు ముఖం? 3 ప్రాణాలు ఒక్కొక్కటిగా మాయమవుతున్నాయి. ఒక సాధారణమైన ముఖం ఒక భయంకరమైన రహస్యానికి సాక్ష్యంగా నిలిచింది. ఏ పాపం తెలియని ఆ 3 ప్రాణాలు చీకట్లోకి నెట్టేసేంతగా ఏం జరిగింది? ఈ రాత్రి మనం ఈ ప్రశాంత పట్టణం వెనుక దాగున్న ఈ మృగం గురించి తెలుసుకుందాం. మీరు దీని గురించి తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఈ కథ చివరి వరకు మీ గుండెల్లో వణుకు పుట్టిస్తుంది. లియోనార్డో చంచులి 14 ఏప్రిల్ 1894లో ఇటలీలోని ఒక చిన్న టౌన్లో జన్మించింది. కానీ లియోనార్డో బాల్యం మొత్తం డిప్రెషన్లోనే గడిపేసింది. ఎందుకంటే తన తల్లిదండ్రులు లియోనార్డోని ఎప్పుడూ తన కూతుర్లా ట్రీట్ చేసేవాళ్ళు కాదు. సొసైటీ మొత్తం వాళ్ళ ఫ్యామిలీని చాలా చీప్గా చూసేది. ఎందుకంటే లియోనార్డో పుట్టింది ఒక రేపిస్ట్ వల్ల. అందుకే ఈ సొసైటీ మొత్తం వాళ్ళను ఒక చీడ పురుగులా చూసేది. ఈ అవమానంతో తల్లి ఇంకా కూతురు చాలా డిప్రెషన్లోనే ఉండేవాళ్ళు. ఒకరోజు ఊర్లో వాళ్ళంతా కలిసి నువ్వు ఆ రేపిస్ట్ని పెళ్లి చేసుకుంటేనే ఈ ఊర్లో ఉండడానికి హక్కు ఉందన్నప్పుడు తనకి ఇంకో దారి లేక లియోనార్డో తల్లి అమిలియా అయితే ఆ రేపిస్ట్ని పెళ్లి చేసుకుంది. అతని పేరు మరియానో చంచులి. వీళ్ళిద్దరికీ బలవంతంగా పెళ్లి చేసినందుకు వాళ్ళెప్పుడూ హ్యాపీగా ఉండేవాళ్ళు కాదు. ఎప్పుడూ గొడవ పడుతూనే ఉండేవాళ్ళు. ఇవన్నీ చూస్తున్న లియోనార్డోకి ఇంకా డిప్రెషన్ ఎక్కువైంది. 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ కూడా చేసింది. అలా చూస్తుండగానే కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. 1917 సంవత్సరంలో లియోనార్డో ఒక రిజిస్ట్రీ ఆఫీస్ క్లర్క్ అయిన రఫైలీ పన్సార్ది అనే వ్యక్తిని పెళ్లి చేసుకుందాం అనుకుంది. కానీ ఈ విషయం తెలిసిన తల్లి చాలా కోప్పడింది. ఎందుకంటే తను లియోనార్డోకి ఆల్రెడీ సంబంధం చూసింది కాబట్టి. కానీ లియోనార్డో తన తల్లి మాట వినకుండా ఆమెకి నచ్చిన వాడిని పెళ్లి చేసుకొని వాళ్ళిద్దరూ కలిసి ఇటలీలోని లౌరియా అనే టౌన్కి షిఫ్ట్ అయ్యారు. కానీ ఏ ముహూర్తాన వాళ్ళు పెళ్లి చేసుకున్నారో కానీ ఆ టౌన్కి షిఫ్ట్ అయిన తర్వాత లియోనార్డో ఒక ఫ్రాడ్ కేసు మీద 1927 సంవత్సరంలో జైలుకైతే వెళ్ళింది. తరువాత జైలు నుండి వచ్చాక వాళ్ళకు ఆ టౌన్లో ఉండటానికి అవమానంగా అనిపించి ఈసారి లాసెండోనియా అనే టౌన్కి షిఫ్ట్ అయ్యారు. ఒక చిన్న రూమ్లో ఈ కపుల్ అయితే స్టే చేసేవాళ్ళు. వచ్చి 3 ఇయర్స్ అయిందో లేదో మళ్ళీ 1930 సంవత్సరంలో ఆ ఏరియాలో భూకంపం వచ్చి వాళ్ళ ఇల్లు కూలిపోయింది. అప్పుడు మళ్ళీ ఇంకో టౌన్కి వెళ్ళి ఈసారి ఒక మంచి షాప్ పెట్టుకొని సెటిల్ అయ్యారు. ఇంకో మంచి విషయం ఏంటంటే లియోనార్డోకి ఆ టౌన్లో స్వీట్ లేడీ అన్న పేరు రావడం స్టార్ట్ అయింది. అంతా బాగుందనుకున్న టైంలో లియోనార్డో 17 సార్లు కన్సీవ్ అయితే అందులో 3 మిస్క్యారేజెస్ జరిగాయి. ఇంకా 10 మంది పిల్లలు చాలా చిన్న ఏజ్లో వెంటనే చనిపోయారు. మిగిలింది 4 పిల్లలు. వాళ్ళని మాత్రం చాలా జాగ్రత్తగా కాపాడుతూ పెంచింది. ఆ 4 పిల్లల్లో పెద్దబ్బాయి అయిన జుసిప్పి అంటే తనకు చాలా ఇష్టం. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే లియోనార్డోకి మూఢనమ్మకాలు చాలా ఎక్కువ. ఒకరోజు తను జ్యోతిష్యం చెప్పించుకుంటే తన జాతకం ప్రకారం తనకి పుట్టిన పిల్లల్లో ఒక్కొక్కరిగా ఈమె చనిపోయే లోపు అందరూ చనిపోతారని జాతకంలో ఉంది. అందుకే ఈమె ఆ 4 పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. అయినప్పటికీ లియోనార్డోకి ఇంకా భయంగానే ఉంది. ఒకరోజు సడన్ గా ఒక పోస్ట్ వచ్చింది. అదేంటంటే తన పెద్దబ్బాయి అయిన జుసిప్పిని వరల్డ్ వార్ 2 కోసం ఆర్మీలో జాయిన్ అవ్వమని. ఇక అంతే. ఈ విషయం విన్న లియోనార్డోకి ఇంకా భయం పెరిగిపోయింది. ఎందుకంటే ఆ యుద్ధం సమయంలో వాళ్ళ అబ్బాయి ఎక్కడైనా చనిపోతాడేమో అని. లియోనార్డో అయితే చాలా గట్టిగా ఫిక్స్ అయింది, ఎలాగైనా వాళ్ళ కొడుకుని కాపాడుకోవాలని. ఈసారి మళ్ళీ జ్యోతిష్యం చెప్పే ఒక విమెన్ దగ్గరికి వెళ్ళి లియోనార్డో పామ్ రీడింగ్ అయితే చేయించుకుంది. ఇక్కడే ఒక షాకింగ్ విషయం తెలిసింది. తన చెయ్యి చూసి జ్యోతిష్యురాలు ఏం చెప్పిందంటే, నీ రైట్ హ్యాండ్లో నాకు జైలు కనిపిస్తుంది, ఇంకా నీ లెఫ్ట్ హ్యాండ్లో నేరం కనిపిస్తుంది అని చెప్పింది. ఇక్కడే అసలైన స్టోరీ స్టార్ట్ అయింది. లియోనార్డో ఒక పార్ట్ టైం ఫార్చ్యూన్ టెల్లర్గా న్యూస్ పేపర్లో ఫేక్ యాడ్ని పబ్లిష్ చేసింది. అదేంటంటే పర్సనల్ లైఫ్ని ప్రిడిక్ట్ చేస్తానని. అప్పుడు ఆ యాడ్ చూసిన ఫౌస్టినా శెట్టి అనే అమ్మాయి
లియోనార్డాని కలిసి తన లవ్ లైఫ్ బాలేదు అని ఎక్స్ప్లెయిన్ చేసింది. అప్పుడు లియోనార్డా తనకి నువ్వు తొందరలోనే పోలా అనే టౌన్లో ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుంటావని చెప్పింది. కానీ ఒక్క కండిషన్, ఈ విషయం గురించి నువ్వు ఎవ్వరికీ చెప్పొద్దు అని తనతో చెప్పింది. అప్పుడు ఫౌస్టినా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తన పార్ట్నర్ని కలుద్దామని వెళ్తుంది. కానీ ఒక లాస్ట్ టైం లియోనార్డాకి థ్యాంక్స్ చెప్దామని తన ఇంటికి వెళ్తుంది. అప్పుడు ఫౌస్టినా ఇంటికి వచ్చిందని తనని కూర్చోపెట్టి గ్లాస్ వైన్ ఇచ్చింది. ఆ వైన్ తాగి లియోనార్డాకి థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోదామనుకుంది. కానీ వైన్ తాగిన కొన్ని సెకండ్స్లోనే ఫౌస్టినా కళ్ళు తిరిగి పడిపోయింది. ఎందుకంటే ఆ వైన్లో లియోనార్డా డ్రగ్స్ కలిపింది కాబట్టి. ఇప్పుడు దొరికిందే ఛాన్స్ అనుకొని ఫౌస్టియాని గొడ్డలితో 9 భాగాలుగా నరికేసింది. ఆ 9 భాగాల్ని తను సోప్స్ తయారు చేద్దామనుకున్న కాస్మిక్ సోడాలో సోక్ చేసి బాడీ అంతా కరిగిపోయాక దాంతో సోప్స్ తయారు చేసింది. ఇంకా ఆ బ్లడ్ని ఓవెన్లో పెట్టి డ్రై చేసి అందులో మైదా, ఎగ్స్ ఇంకా షుగర్ని కలిపి టీ కేక్స్ని తయారు చేసింది. ఆ కేక్స్ని వాళ్ళ నైబర్స్కి పెట్టి తను కూడా వాటిని తినేసింది. మళ్ళీ కొన్ని రోజులకే ఫ్రాంచాసికా సోవాయ్ అనే అమ్మాయి జాబ్ రావట్లేదని తన ఫ్యూచర్ తెలుసుకుందామని లియోనార్డా దగ్గరికి వచ్చింది. అప్పుడు లియోనార్డా, నీకు పియాచెన్జా అనే టౌన్లో టీచింగ్ జాబ్ వస్తుంది, కానీ ఈ విషయం నువ్వు ఎవరికి చెప్పొద్దని సేమ్ ఆ అమ్మాయితో కూడా అలానే చెప్పింది. అప్పుడు తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది. కానీ ఆ హ్యాపీనెస్ ఎక్కువ రోజులు లేదు. ఎందుకంటే లియోనార్డా తనలాగే ఈ అమ్మాయిని కూడా చాలా ఘోరంగా చంపేసి సోప్స్ ఇంకా కేక్స్ తయారు చేసి పంచేసింది. మళ్ళీ అదే ఇయర్లో విర్జీనియా కచ్చాపో అని ఒక సింగర్ లియోనార్డా దగ్గరకు వచ్చి తన ఫ్యూచర్ ఎంప్లాయ్మెంట్ గురించి అడిగింది. అప్పుడు లియోనార్డా, నీకు ఫ్లోరెన్స్లో ఒక ఫ్యాక్టరీ జాబ్ రాబోతుంది అని చెప్పి ఈ విషయం గురించి ఎవ్వరికి చెప్పొద్దని తనతో చెప్పి సేమ్ మళ్ళీ వీళ్ళిద్దరిలాగే విర్జీనియాని కూడా చాలా దారుణంగా చంపేసి కేక్స్ ఇంకా సోప్స్ అయితే తయారు చేసింది. కొన్ని రోజుల తర్వాత వీళ్ళ ముగ్గురు మిస్సింగ్ కేసు మీద లియోనార్డాని ఇన్వెస్టిగేట్ చేయడానికి తీసుకెళ్లారు. అప్పుడు తనైతే మొత్తం చెప్పేసింది. అది విన్న పోలీసులైతే ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇంకా తనైతే ఒక షాకింగ్ విషయం చెప్పింది. అదేంటంటే ఫస్ట్ ఇద్దరికన్నా మూడో అమ్మాయి బ్లడ్తో చేసిన కేక్స్ చాలా స్వీట్గా ఉన్నాయని చెప్పింది. ఇప్పుడు అసలైన మ్యాటర్, పోలీసులు లియోనార్డాని ఇదంతా ఎందుకు చేసావని అడిగితే తను చెప్పిన సమాధానం వింటే మీరైతే ఖచ్చితంగా షాక్ అవుతారు. అదేంటంటే ఆమె పెద్ద కొడుకైన జుసిప్పి యుద్ధం జరిగే టైంలో ఎక్కడైనా చనిపోతాడేమో అని తనని రక్షించుకోవడానికి వీళ్ళ ముగ్గురిని బలి తీశానని చెప్పింది. ఇది విన్న పోలీసులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇంకేముంది, లియోనార్డాకి 30 సంవత్సరాల జైలు శిక్షణ అయితే విధించారు. కానీ తను చేసిన పనులకి గిల్టీతో ఆమె అయితే కొన్ని ఇయర్స్లోనే చనిపోయింది. చీకటి ఎప్పుడెలా రూపాంతరం చెందుతుందో మనం ఊహించలేం. లియోనార్డా చెంచులి కథ మనకొక హెచ్చరిక. సాధారణంగా కనిపించే మన చుట్టూ కూడా చీకటి లోతుల్లో భయంకరమైన రహస్యాలు దాగుంటాయి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాల్ని కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.